మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ కేంద్రంలో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారు. రైతుల పేర్లు చెప్పి ఎఫ్టీఎల్ భూమి లెవెలింగ్ కోసం వాడుతున్నారని స్థానిక తహసీల్దార్ స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు పార్టీ పేరు చెప్పుకుంటూ ఇలాంటి అక్రమ దందాలకు పాల్పడుతున్నారని, వారికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. రామాయంపేట పట్టణంలోని గల మల్లె చెరువులో మరి కొందరు మట్టి వ్యాపారులు రైతుల పేరిట మట్టి కొట్టడం జరిగింది. దాన్ని నిన్న సాయంత్రం నిలుపుదల చేయడం జరిగింది. దాంతో పాటుగా మరి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు మాత్రం మరి కొట్టనివ్వమని చెప్పడం జరిగింది. అట్లాగే ఈరోజు ఉదయం 7 గంటల నుండే మళ్ళీ జేసీబీలు పెట్టి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఈ రైతులు వాడుకోవాల్సిన పొలాలకు వాడుకోవాల్సిన మట్టిని అక్కడ ఏదో నామమాత్రంగా ఒకళ్ళిద్దరు రైతుల పేర్లు వాళ్ళ ఇరిగేషన్ వాళ్ళకి కానీ అగ్రికల్చర్ వాళ్ళకి కానీ ఎంఆర్ఓ వాళ్ళకి కానీ కంప్లైంట్ రూపంలో ఇచ్చి వీళ్ళు మట్టి వ్యాపారం దందా చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఒక 5-6 సిండికేట్గా ఏర్పడి మట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వారు రైతులకు మేలు చేయాల్సింది పోయి దీంట్లో ఒక విలేకరి కూడా ముఖ్య పాత్ర పోషించడం జరుగుతూ ఉన్నది. నిజాన్ని నిర్భయంగా బయటకు తీసి ప్రజలకు తెలియజేయాల్సిన వాళ్ళు కూడా ఇలాంటి దందాలకు అక్రమాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? అట్లాగే ఈ ఎమ్మెల్యే గారి పేరు వాడుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటివి మా ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటికి సపోర్టు చేయరు, ఉపేక్షించరు. మల్లె చెరువులోని మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ ఎఫ్టీఎల్ ల్యాండ్లలో పోసి భూదందా చేస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అడిగితే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇటువంటి వాటిని సహకరించరు, ఉపేక్షించరు. మా ఎమ్మెల్యే పేరు బదనాం చేసిన వారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపైన